ఎంతో రీసెర్చ్ ద్వారా నవ నాయకత్వ యోగాలని మనం పరిశీలన చేసి నవగ్రహాల యొక్క సంచారాన్ని, నక్షత్ర యోగాన్ని, గోచార ఫలితాన్ని లెక్క వేసుకొని ఎంతో రీసెర్చ్ ద్వారా 12 రాసుల యొక్క ఫలితాలు చెప్తున్నాను. ముఖ్యమైన పాయింట్స్ ఇవన్నీ కూడా. అందులో ఎవరి రాశి ఏది, వాళ్ళ రాశికి తగ్గ ఫలితాలు ఎలా ఉన్నాయని చాలా ఆసక్తితో వింటారు, ఆచరిస్తారు. ఇక మనం కుంభరాశి వారు కూడా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కుంభరాశి ఫలితాన్ని మనం తెలుసుకుంటున్నాం. కుంభరాశి ఫలితం: ఆదాయం 2, ఖర్చు 8. అంటే ఆదాయం 2, వ్యయం 8. మంచి రాజ్యపూజ్యం 4, అవమానం 2. మంచి 4, చెడు 2. ఈ కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగ ప్రయత్నాల్లో ఇక్కడ శని, ఏలినాటి శని ప్రభావం చేత ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతారు. తగిన ఉద్యోగం రాక కన్విన్స్ అవుతూ జాబ్ చేస్తారు. తప్పకనే ఇంకా అంటే ఈ సంవత్సరంలో అలాగే ఉంది. తప్పక కుదరక ఇంకా డబ్బులు కావాలి అని జాబ్ చేయటమే జరుగుతుంది. అండ్ జాబులు చాలామందికి రావు. అండ్ జాబులో కూడా ప్రమోషన్స్ ఆగిపోవటం, ట్రాన్స్ఫర్స్ ఆగిపోవటం, జీతం పెరగకపోవటం, వేరే జాబుకి ప్రయత్నిస్తే అది రాక ఇక్కడే కన్విన్స్ అవుతూ జాబ్ చేయటం. అండ్ చాలామంది జాబ్ లేని వాళ్ళు జాబ్ ప్రయత్నిస్తే అది నిరుత్సాహాన్ని మిగిల్చే అవకాశం. ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అయితే గురుబలం, ఇక్కడ మనకు గురుబలం కూడా తగ్గుతుంది కుంభరాశికి. షష్టమంలోకి గురువు వస్తాడు, గురుబలం తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయినప్పుడు నుంచి కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. మానసికంగా కొంత ఇబ్బందులు, ముఖ్యంగా రుణ బాధలు, అప్పుల వాళ్ళు ఇబ్బంది పెట్టడం, అప్పుల వాళ్ళు బాగా వేధించడం, అండ్ అనేక రకాల ప్రయత్నాలు విఫలమవడం జరుగుతుంది. ఆ వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే పర్వాలేదు, నాట్ బ్యాడ్, చాలా బాగుంటుందని చెప్పలేము. అండ్ అసలు 2026లో పరాభవనామ సంవత్సరంలో బాలేనటువంటి రాశుల్లో కుంభరాశి కూడా ఒకటే. ఎందుకంటే వ్యాపార పరంగా కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు, శత్రువుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు, చెడ్డ పేరు వస్తుంది, వ్యాపారంలో కొన్ని నష్టాలు సంభవిస్తాయి, అగ్ని సంబంధితమైన ప్రమాదాల ద్వారా కొంత ధన నష్టం జరుగుతుంది. అండ్ ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళకి బాగా ఇతరుల ద్వారా అది పక్క వాళ్ళు, ఎదురు వాళ్ళు, తెలిసిన వాళ్ళ ద్వారానే కుంభరాశి వారు సమస్యలు ఎదుర్కొంటారు. అంటే యావరేజ్గా ఉంది, బాగా విపరీతంగా ఆదాయం వస్తుంది కుంభరాశికి అనడానికి లేదు. అండ్ నార్మల్గా ఉంది. ఈ ఆదాయం, డబ్బు బాగా వస్తుందా అనడానికి ఇక్కడ లేదు. ఏంటండి ప్రతిసారి కుంభరాశికి అంటే కొంతమంది డౌట్, ప్రతిసారి కుంభరాశికి అసలు బాగుంది అని నేను విన్న రోజులు లేవు. అలా ఏం ఉండదు. ప్రస్తుతం శని ప్రభావం చాలా మైనస్గా ఉంది కాబట్టి అందులో ఏది ఉందో దాన్నే మనం, నాకు కుంభరాశి అంటే వ్యతిరేకం కాదు, అంటే నాది ఫలానా మంచి రాశి అనేది అలా ఉండదండి. గ్రహస్థితి ఎలా ఉందో అలా నేను చెప్పడం జరుగుతుంది. అండ్ దానికి అద్భుతమైన ప్రాయశ్చిత్తాలు కూడా మనకు మహర్షులు అందించారు, అవి కూడా మీకు చెప్తాను. ఓవరాల్గా డబ్బు విషయంలో మాత్రం కొంచెం నార్మల్గానే ఉంది. ఆరోగ్యం ఏదైనా కుదుట పడుతుందా? ఇక్కడ గురువు యొక్క దృష్టి శనిపైన రావడం చేత ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. అయితే షష్టమ స్థానంలో గురువు వస్తాడు కాబట్టి అయినప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు కొన్ని తగ్గుతాయి, కానీ కొత్త వ్యాధుల ద్వారా కొంత ఇబ్బంది. అండ్ ముఖ్యంగా కడుపులో లోపల భాగంలో కొన్ని అనారోగ్య సమస్యల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు కుంభరాశి వారు. ఆరోగ్య సమస్యల ద్వారా డబ్బు ఖర్చు అవుతుంది. ఆరోగ్య సమస్యల ద్వారా కొంత శారీరక బాధని కుంభరాశి వారు పొందుతారు. అండ్ వివాహ ప్రయత్నాల్లో 50-50, అంటే కుంభరాశి వాళ్ళు ఉన్నారు, అమ్మాయి ఉంది లేదా అబ్బాయి ఉంది, వీళ్ళకు ఒక పట్టాన నచ్చరు. ఏ సంబంధం వచ్చినా వీళ్ళు రిజెక్ట్ చేస్తారు. కొన్ని అపోజిట్ వాళ్ళు మీకు నచ్చినవి వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి నచ్చినవి మీకు నచ్చకపోవడం, ఈ విధంగా వివాహం కుదరకపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కుంభరాశి జాతకులు వివాహ శుభయోగాన్ని కూడా 0.5% పొందుతారు. అంటే ఒక 100 మంది ఉన్నారు కుంభరాశి వాళ్ళు, 50 మందికి పెళ్ళిళ్ళు అవుతాయి, 50 మందికి ఆగిపోవటమో డిలే అవ్వడం జరుగుతుంది. అండ్ అందరికీ కూడా ఒకే కారణం చేత కాదు, కొంతమందికి
జాబ్ లేదని, కొంతమందికి మాకు గవర్నమెంట్ జాబే రావాలని, కొంతమందికి ఇంట్లో ఎవరికో ఏదో పెద్దవాళ్ళకి ఇబ్బంది అయి సంవత్సర సూతకంతో పెళ్ళిళ్ళు అవ్వకపోవడం, ఇంకొంతమందికి ఇంకో కారణం, ఇంకొంతమందికి ఏజ్ బారైపోయింది, ఏదో రకంగా పెళ్ళి డిలే అవుతుంది, పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది, పెళ్ళి కుదరకపోవడం, ఆ పెళ్ళి కుదరలేదనే నిరుత్సాహం ఇక్కడ మిగులుతుంది కుంభరాశి వారికి. అండ్ కోర్టు సమస్యలు చికాకులు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కుంభరాశి వారికి గతంలో ఉన్న కోర్టు సమస్యలు లేదా చికాకులు ఏమైనా ఉన్నా పరాభవనామ సంవత్సరంలో అంటే 2026లో కోర్టు సమస్యలు చికాకులు అయితే తప్పకుండా తగ్గే అవకాశాలు ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. అండ్ కాంప్రమైజ్ అవ్వటము లేదా మీరే వాళ్ళకు డబ్బు ఇవ్వడం, అంటే లైక్ గవర్నమెంట్ తీర్పు ద్వారానే కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా మీరు వారికి నష్టపరిహారం చెల్లించడం, అది అక్కడ క్లియర్ అయిపోవడం, లేదంటే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం, లేదా కోర్టులో కేసుకి కొట్టేయడం. ఓవరాల్ మీరైతే సేఫ్ సైడ్ ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. ఇంట్లో వైవాహిక జీవితంలో గొడవలు తగ్గుతాయి, అంటే భార్యాభర్తల గొడవలు తగ్గుతాయి. అండ్ భార్యకు భర్తకు భార్యతో మనస్పర్ధలు తగ్గుతాయి. పిల్లలతో కుంభరాశి వారికి చికాకులు తగ్గుతాయి. కుంభరాశి వారికి బంధుమిత్రాదులతో స్నేహితులతో వైరం తగ్గుతుంది, మిత్రత్వం పెరుగుతుంది. 2026 పరాభవనామ సంవత్సరంలో ఈ విషయంలో మాత్రం కొంత ప్రశాంతతను పొందుతారు. ఇక లోన్లు పెట్టుకుంటారు, ఇల్లు తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇంటికి ఏదైతే మీరు లోన్ పెట్టారో 100% లోన్ రాకపోవడం, అక్కడ కూడా కొంత డబ్బు మీరు బయట నుంచి తెచ్చి ఇల్లు కట్టడం అనేది జరుగుతుంది. ఇల్లు లేదా స్థలము పొలము తీసుకునే అవకాశం ఉందా? మాకు కుంభరాశి వారికి ఈ సంవత్సరం గృహయోగం ఉందా అంటే ఓకే, ఈ సంవత్సరం చివరిలోపు తీసుకుంటారు. కానీ అందరికీ గృహయోగం ఉంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా చతుర్థ స్థాన యోగాన్ని మనం పరిశీలించి చెప్పాలి. కానీ ఏలినాటి శని ప్రభావం చేత లోన్లు కొన్ని రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తద్వారా కూడా మీరు ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తారు. గృహ నిర్మాణము ఇక్కడ చూసుకుంటే మధ్యలో ఆగిపోవటం, డబ్బులు లేక డబ్బులు రాక కొంత గృహ నిర్మాణం కూడా కుంభరాశికి ఆగిపోతుంది. బయట నుంచి వచ్చే డబ్బులు ఆగిపోతాయి. అంటే బయట నుంచి వచ్చే డబ్బులు కొన్ని ఇస్తారు, అది కూడా కష్టంగా గొడవలు పెట్టుకొని 10 సార్లు 30 సార్లు తిరిగి ఎంతో శ్రమిస్తే తప్ప ఆ డబ్బు రాదు. అది కూడా 30% వస్తుంది, మిగతా డబ్బు మళ్ళీ డిలే అవ్వటం, పెండింగ్ పెట్టడం జరుగుతుంది. ఓవరాల్గా ఇల్లు అయితే కడతారు సంవత్సరం చివరి వరకు. గవర్నమెంట్ నుంచి వచ్చే నిధి నిక్షేపాలన్నీ అందుతాయి. అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్థలము ఇల్లు అందుతుంది. అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చే అనేక శుభ ఫలితాలు మీకు, అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ బెనిఫిట్స్ అయినా మీకు ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం ఏదైనా డిలే ఉన్నా, అది పెన్షనో ఇంకోటో డిలే ఉన్నా కుంభరాశి వారికి ఈ సంవత్సరం అయితే ఆ విషయంలో ఇబ్బంది ఏం లేదు. కానీ గృహము అన్నది అందరికీ యోగంగా ఇక్కడ లేదు. చాలామంది కుంభరాశి వారు ఇల్లు కట్టాలనుకొని డబ్బు లేక ఆగిపోతారు. ఇక పిల్లలకి ఎలా ఉంది చదువుకునే వాళ్ళకు కుంభరాశి వారికి అంటే పర్వాలేదు, పిల్లలకైతే ఏమి ఇబ్బంది లేదు. కానీ 100% మార్కులు వస్తాయనడానికి లేదు. బ్యాక్లాగ్స్ క్లియర్ అవుతాయి, కష్టంగా క్లియర్ చేస్తారు, సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ అవుతాయి. బట్ చదువు మాత్రం కష్టంగానే చదువుతారు. 100% ఎగ్జామ్లో మార్కులు సంపాదించుకోవడము అన్నది ఉండదు. బట్ ఓకే, 60-70% బాగానే మార్కులు తెచ్చుకుంటారు, చెప్పిన మాట వింటారు, మారుతారు, చెడు అలవాట్లకు కొంచెం దూరం అవుతారు. తల్లిదండ్రుల మాట వినటం లేదా టీచర్స్ యొక్క అంటే ఉపాధ్యాయుల యొక్క మాట వినటం, చదువుకోవడం, చదువులో కొంత మార్పు అయితే వస్తుంది. బట్ బాగా గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం బాగా మార్కులు వస్తాయనడానికి లేదు. అండ్ కొన్ని సీట్లు మనకు మెడిసిన్గా లేదా ఇతరత్ర కానీ తీసుకుంటే సీట్లు రావాలి అంటే లైక్ నీట్ ఎగ్జామ్ రాయాలి, అందులో ఎంబీబీఎస్ సీట్ రావాలి, లేదా ఇంకోటి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటి విషయాల్లో కొంత నిరుత్సాహం మిగులుతుంది కుంభరాశి వారికి. అలాగే ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ అమ్ముకునే అవకాశం ఉందా అంటే ఉంది. బట్ మీరు అంటే మీరు చెప్పిన రేటు రాదు, కొంత తగ్గుతుంది. బట్ అయినా కూడా అమ్మేస్తారు. ఇల్లు లేదా స్థలం పొలం అమ్ముకోవడం అనేది జరుగుతుంది మీకున్న ఇబ్బందుల ద్వారా. తద్వారా ఏదైనా పిల్లల్ని చదివించడమో, పిల్లల చదువులకో, పిల్లల పెళ్ళిళ్ళకో, లేదా ఇంకో కారణానికో ఆ డబ్బు వినియోగిస్తారు, అప్పులు తీర్చేస్తారు. ఓవరాల్గా అయితే ఇల్లు స్థలమో పొలమో ఉంటే అది అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి.
అండ్ ఓవరాల్ కుంభరాశికి అయితే చాలా బాగుంది అని చెప్పడానికి లేదు. జస్ట్ 40% బాగుంది ఈ పరాభవనామ సంవత్సరంలో. ఏదైనా ఉపశమనం ఉందంటే ఉంది. భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా మార్గాన్ని చూపిస్తుంది. కుంభరాశి వారు మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి క్షేత్రం, మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో అడుగుపెట్టాలి. పరాభవనామ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాదిలోపు ఒక్కసారే, మీరు 2-3 సార్లు వెళ్ళొచ్చు, అది మీ అవకాశం. ఒక్కసారి అక్కడ అడుగుపెట్టి ఆ స్వామి దర్శనం చేసుకుంటే చాలా వరకు మీకు, నేను ఇప్పుడు చెప్పాను అది బాలేదు ఇది బాలేదని, చాలా వరకు ఉపశమనాన్ని పొందుతారు. అలాగే నెలకొక్కసారి పౌర్ణమి రోజు దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి గోధుమ పిండి లేదా గోధుమ పిండి 1 kg లేదా గోధుమలు 1 kg దానం చేయాలి. దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి నెలకొకసారి పౌర్ణమి రోజు దానం చేయాలి. ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కసారి మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో అడుగుపెట్టాలి. ఇక నెలలో ఏదైనా ఒక సోమవారం రోజు గుర్తుపెట్టుకోండి. ప్రతి సోమవారం చేసినా పర్లేదు, ఏదైనా ఒక సోమవారం చేసినా పర్లేదు, తలస్నానం మాత్రం ఖచ్చితంగా చేయాలి. ప్రతి సోమవారం చేయండి, మంచిది. అధికస్య అధికం ఫలం. ఇక ప్రతిరోజు కుంభరాశి వారు ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి మంత్రం, అంటే మంత్రాధీనంతు దైవతం అని శాస్త్రం చెప్పింది. ఎన్ని కష్టాలున్నా భగవంతుడి యొక్క ప్రార్థన రక్షిస్తుంది. ప్రతిరోజు కాలభైరవ అష్టోత్తరాన్ని చదివినా కుంభరాశికి చాలా వరకు గ్రహ దోషాలు తగ్గుతాయి. ఈ పరిహారాలు చేసుకోండి. అంటే గ్రహ దోషాలకు సంబంధించి ఏ సమస్య మీ పైన రాకుండా మీరు కాపాడబడతారు.